అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. బంతి బ్యాటుకు తగిలితే వినిపించే ఆ శబ్దం, క్లాస్ షాట్లతో మైదానాన్ని ఊరెత్తించే ఆ నైపుణ్యం, ఇవన్నీ ఒకవైపు అయితే కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు అతను ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు మరొక వైపు. టీమిండియాలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరున్నటువంటి సంజు శాంసన్ జీవిత ప్రయాణం ఏ ఒక్క సినిమా కథకు తీసిపోదు. కేరళ తీరం నుండి భారత క్రికెట్ శిఖరాగ్రం వరకు అతను సాగించినటువంటి ప్రయాణం వెనక కన్నీళ్లు ఉన్నాయి, కఠోర శ్రమ కూడా ఉంది. సంజు శాంసన్ 1994లో కేరళలోని పుల్లువిలలో జన్మించాడు. కానీ అతని బాల్యమంతా కూడా ఢిల్లీలోని పోలీస్ కాలనీలోనే గడిచింది. ఎందుకంటే తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఫుట్బాల్ ఆడేవాడు. తన ఇద్దరు కొడుకులను క్రీడల్లో ప్రోత్సహించేవాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు సంజుకి క్రికెట్ పట్ల మక్కువ కలిగింది. అయితే ఢిల్లీ అండర్-13 జట్టుకు ఎంపిక కాకపోవడంతో సంజు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అతని తండ్రి మాత్రం వెనకడుగు వేయలేదు. తన కొడుకు భవిష్యత్తు కోసం ఢిల్లీలో ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు కుటుంబాన్ని మరలా మార్చేశాడు. అది ఆ కుటుంబం తీసుకున్న అతిపెద్ద రిస్క్. కేరళలో సంజు ప్రయాణం సులభంగా సాగలేదు. ఉదయం 4 గంటలకి లేచి ప్రాక్టీస్ చేయడం, వర్షం పడిన గ్రౌండ్కు వెళ్ళడం అతని దినచర్యగా ఉండేది. 17 ఏళ్ల పిన్న వయసులోనే కేరళ రంజీ జట్టులోకి ప్రవేశించి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు సంజు శాంసన్. 2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు రాహుల్ ద్రావిడ్ దృష్టిలో పడటం సంజు కెరీర్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 2014 అండర్-19 వరల్డ్ కప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. 2015లో టీమిండియాలోకి అడుగుపెట్టినప్పటికీ సంజు స్థిరంగా జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. ఒక మ్యాచ్లో బాగా ఆడితే మరో మ్యాచ్లో విఫలం కావడం అతనిపైన విమర్శలు వచ్చేలా చేశాయి. టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు అనే ముద్ర అతనిపై పడింది. రిషబ్ పంత్, ఈశాన్ కిషన్ వంటి వారితో పోటీ పడుతూ చాలా కాలం బెంచ్కి పరిమితం కావాల్సి వచ్చింది. కొన్నిసార్లు జట్టులో చోటు దక్కిన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల అతను తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సంజు మౌనంగానే తన పని తాను చేసుకుంటూ పోయాడు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్కి దూరంగా ఉంటూ తన బ్యాటింగ్ పైన దృష్టి పెట్టాడు. 2024 సంవత్సరం సంజు కెరీర్లోనే ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. బంగ్లాదేశ్ పైన మెరుపు సెంచరీ, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా గడ్డపైన వరుసగా 2 సెంచరీలు బాది ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఒకే ఏడాది 3 సెంచరీలు చేసినటువంటి మొదటి భారతీయుడిగా చరిత్రలకెక్కాడు సంజు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా జట్టును సమర్థవంతంగా నడిపించి తర్వాత టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు. ఎంతో ఓపికతో నిరీక్షించిన సంజుకి చివరకు 2026 టీ20 వరల్డ్ కప్ విజయంలో భాగస్వామి అయ్యేటువంటి అదృష్టం దక్కింది. నిరంతరం కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించినటువంటి యోధుడు సంజు శాంసన్.